ప్రభుత్వం లేదనే కానీ అక్కడ నేను చేసిన కోట్లు కొట్టేసింది, నేనేం చేయాలి, మళ్ళీ 23% ఇస్తా అంటే దయచేసి తెలంగాణ సమాజాన్ని లేపే బాధ్యత మీదే, ఆరని మంటలు చేసే బాధ్యత మీదే. మళ్ళీ ఒక్కసారి 23% రిజర్వేషన్ అయితే గిట్ట చిరస్థాయిగా ఇది భూస్థాపితము, బీసీ నినాదమే భూస్థాపితం అవుతుంది, మరణ శాసనం అవుతుంది. భావితరం మాత్రం మనని క్షమించదు. భావితరానికి అన్యాయం చేసినాం, ఈ స్థలంలో కూర్చొని అన్యాయం చేసిగా భావిస్తాం. కాబట్టి అల్టిమేట్ ఇవ్వండి, అల్టిమేట్ ఎంత దూరం ఇచ్చేయండి. ఏమని ఇస్తారంటే, మాకు ఎన్నికలు జరగకున్నా పర్వాలేదు, కర్ణాటకలో జరగలేదు, జరిగితే మాత్రం చట్టపరంగా 42% రిజర్వేషన్ తోటే ఎన్నికలు జరపండి. పార్టీ పరంగా ఇస్తామంటారు. 5763 సర్పంచులు ఉన్నారు. అందులో ఏ పార్టీ ఉంటుందండి? ఏ పార్టీ ఉంటుంది? అందులో ఉండదు కదా. నువ్వు ఏ పార్టీ పరంగా ఇస్తావు? ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. జేసీ చైర్మన్లు మీరు ఇద్దరు వినాలి. తెలంగాణలో 31 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు. దాన్ని 47% కేటాయించారు, 13 కేటాయించారు, 13 బీసీలు కేటాయించారు. మా కరీంనగర్ జిల్లా ఉండగా బీసీలు కేటాయించారు. బీసీలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఎవరైతే మా బీసీ అవుతామని చెప్పేసి, రేపు 23% చేస్తే మళ్ళీ మా బీసీ ఓసీ అవుతుంది అంటే నోటికాడ బుక్క తీసుకొని అపహాస్యం చేసే పరిస్థితిలో మళ్ళీ ఉంటుంది. ఎట్టి పసులో 23% ఒప్పుకునలేదు. 42% ఇంకా 10 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలే, కానీ చట్టపరంగా రాజ్యాంగ సవరణ చేసే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి మీరు ముందుకెళ్ళండి. ఆ తరహా రేపు పొద్దున బంద్ పెడతాం, డెఫినెట్గా బంద్ సక్సెస్ చేస్తాం. స్వచ్ఛందంగా వచ్చి బంద్ సాధిస్తారు. మా జిల్లాలో నేను చూసుకుంటా, మొత్తం కరీంనగర్ జిల్లాలో బంద్ నేనే ప్రకటిస్తాను, పోయి అడ్డం మాడుకుని నేను చేసుకుంటా. అలాగే అందరికి బాధ్యతలు అప్పచెప్పండి. అందరికి బలవంతం ఏం లేదు, ఒక పిలుపునిస్తే బీసీ సమాజానికి అందరు కూడా వర్గాలకు వస్తారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా బంద్ అయిన తర్వాత దయచేసి ఒక్కరోజు జ్ఞాపించకండి, మళ్ళీ షెడ్యూల్ ఇవ్వండి. మొత్తం ఇప్పుడు మనం హైదరాబాదు జిల్లాలకు ఉన్నది, గ్రామానికి చేరాలంటే ఈ ఉద్యమం బలోపేతం కావాలి. మనందరి మీద బాధ్యత ఉన్నది. గుజ్జకృష్ణ మాట్లాడతలేడు, సబ్జెక్ట్ అంతా నాకు ఆయన ఇస్తాడు. అందరిలో ఆవేదన ఉన్నది, సత్యమన్న, అందరిలో ఆవేదన ఉన్నది. ఆవేదన ఇంప్లిమెంట్ చేసే బాధ్యత జేఏసీ మీద ఉన్నది. మా పార్టీ పరంగా నేను, మోసంచారి గారు, శ్రీనివాస్ గారు, రవిబాబు మేము అందరం మాట్లాడుకొని కేటీఆర్ గారు సానుకూలంగా గోహెడ్ అన్నారు. ఇంతకన్నా మంచి సూచన లేదు. మా పార్టీ మీరు ఎప్పుడు పిలిచినా ఏది ఇచ్చినడంగా ఉద్యమంలో ముందుంటుంది, మీకు సహకరిస్తుంది. చివరి వరకు అవసరమైతే ఢిల్లీకి రమ్మన్నడంగా ఢిల్లీకి వస్తాము, కానీ జంతర్ మంతర్ రాము. ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు కంటే వస్తాం మేము, పిఎం ఇంటి ముందే ఉంటాం మేము. ఎక్కడండి జంతర్ మంతర్లు చేస్తే ఎక్కడ జరుగుతాయి చట్టాలు? ఎక్కడ జరగాలి? పివి నరసింహరావు అప్పుడు ఎవరు కలిసిరు? జయలలిత పోయి పివి నరసింహరావు కూర్చున్నది. నువ్వు ఇస్తావా, చేస్తావా, లేకపోతే నేను ఢిల్లీ వదలా అన్నది. అదే నినాదంతో పోదాం, ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందే కూర్చుందాం. ప్రైమ్ మినిస్టర్ కూడా తెలవాలి కదా ఈ నినాదం ఇట్లున్నదని. ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా నినాదం తెలవాలంటే తెలియజేయాల్సిన బాధ్యతగా జేఏసీ చైర్మన్ ఉందని చెప్పుకుంటూ, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి అనుమతులు ఉండగా వారికి కూడా స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ, నారుగున్నాడు శ్రీనివాసన్ గారు. సో ఆ దిశగా మా పార్టీ కూడా అదే చెప్పింది. మా పార్టీ కేటీఆర్ గారు అదే చెప్పారు, శాస్త్రీయంగా జరగాలి, బీసీ మనోభావాలతో ఆడుకోవద్దు, బీసీలకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దానికోసం కొట్లాడమని చెప్పి మాకు ఫ్రీడమ్ ఇచ్చింది. కాబట్టి అసెంబ్లీలో మేము గొంతెత్తినాం మేము. సో అసెంబ్లీలో కాదు, ప్రజల మధ్యలో మా అవకాశం ఇచ్చిన బట్టి డెఫినెట్గా మేమందరం ముందుంటాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఏ ఉద్యమం చేపట్టినడంగా మొక్కుబడి చేయకూడదు. ఉద్యమం డెఫినెట్గా జంతర్ మంతర్ దగ్గరికి రాము, కానీ డెఫినెట్గా ప్రభుత్వ పెద్దల దగ్గరికి, మోడీ దగ్గరికి వెళ్దామా, రాహుల్ దగ్గరికి పోదామా, ఆ దిశగా పోతేనే డెఫినెట్గా నీకు ఈ యొక్క సమస్య పరిష్కారం అయితే తప్ప కానీ ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటాయని చెప్పేసి మరొక్కసారి జేఏసీకి చెప్పుకుంటూ డెఫినెట్గా చివరి వరకు మేము పోరాటం చేస్తాము. మధ్యన